సో జనరల్గా మీరు అపోనెంట్ విషయంలో కానీ వేరే వాళ్ళ విషయంలో కానీ పరుషంగా మాట్లాడరు, అంటే హార్ష్ కామెంట్స్ చేయరు కదా, ఇన్సల్టింగ్గా మాట్లాడరు జనరల్గా ఇండివిజువల్గా అనరు. కానీ పవన్ కళ్యాణ్ విషయం వస్తే విజయనగరంలో ఎక్కడో మాట్లాడుతూ మీరు అతనెవరో ఆ సినిమాలు నేను చూడను అని చెప్పి అన్నారు. అది అంటే ఎందుకు, ఏంటి పవన్ కళ్యాణ్ విషయంలో? అది ఏం లేదు, ఎవరో అడిగారు పవన్ గారు, ఆయన తెలియదు, నాయన మనిషి తెలియదు, సినిమా వాళ్ళు మాకేం తెలుస్తాయి, మేము ఎన్టీఆర్ సినిమాలే చూడలే. అదే ఇప్పుడు మీరు పోటీ చేసినప్పుడు లోక్సభకి విజయనగరం నుంచి అతను మీ కాన్స్టిట్యూన్సీలో క్యాంపెయిన్ చేశాడు ఎప్పుడన్నా? అంటే చేసినట్లే చెప్తున్నారు, మీరైతే లేరు అప్పుడు. నేనైతే దిస్ థింగ్ చూడు, ఇప్పుడు ఎలక్షన్స్ లో అందరు బిజీగా ఉంటారు. అవును, నేను అన్నది మీ ఇద్దరు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద అయితే ఇప్పుడు లేరా? అనుకోను, నేను అనుకోను. ఓకే, అనుకోను ఎప్పుడు దిస్ థింగ్. అయితే ఆయన కొన్ని చోట్ల వెళ్ళారు, కొన్ని సీట్లు గెలిచాం, కొన్ని సీట్లు పోయాయి. సో మీకు గెలిచిందంతా నా వల్లే గెలిచింది, పోయిందంతా నీ వల్ల పోయిందని వెళ్తే మీరు ఇలాంటి రాజకీయ క్వశ్చన్స్ వస్తాయి. అదే కానీ వాళ్ళ పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడు విజయబాబు కూడా ఇప్పుడు మిమ్మల్ని అదే అడగబోతున్నాడు. పవన్ కళ్యాణ్ తెలియదు అంటాం తప్పు కదా అంటాడు ఆయన. చూడండి, తప్పు. అశోక్ గజపతిరాజు గారు నమస్కారం అండి. నమస్కారం. నేను ఆర్కే ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని 1-2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మీరు రాజకీయాల్లో ఒక నిజాయితీకి, నిబద్ధతకి, హోందాతనానికి ప్రతీకగా చిరకాలంగా మీరు కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా భాసిల్లుతున్నారు. అటువంటి మీరు మరి కేంద్రంలో ఒక మంత్రిగా ఉండి ఎన్డీఏలో ఎందుకు మీరు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి సరైనటువంటి సమయంలో మీరు ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు నాయుడు గారికి మనం ఇలా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని ఏమైనా మీరు సూచించారా? లేదు, ఆయన నిర్ణయానికి మీరు ఏకీభవిస్తూనే పూర్తి ఇష్టంగానే మీరు కేంద్ర పదవి నుంచి వైదొలిగారా? మరొక చిన్న ప్రశ్న అండి, ఒక రాష్ట్రంలో ఒక ప్రముఖంగా ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సినిమాలు మీరు చూడకపోవచ్చు, అది వేరే సంగతి, కానీ నిత్యం వార్తల్లో వచ్చేటువంటి పరిస్థితి, సాక్షాత్తు ఆయన 2014లో నరేంద్ర మోడీ గారితో పాటు అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి వచ్చి మీ విజయానికి కృషి చేసినటువంటి వ్యక్తి. మనం ఏదైనా ఏంటంటే మీకున్నటువంటి హోందాతనానికి, మీకున్న డీసెన్సీ, డెకరము, డిగ్నిటీ, వాటికి ఏం చేస్తారంటే చిన్న సహాయం చేసినా కూడా మీరు ఒక థ్యాంక్స్ చెప్పేయటం అనేటువంటిది మీ వ్యక్తిత్వానికి ఒక కులబద్ద. అటువంటి వ్యక్తి మీకు మీ విజయానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్థాయిలో సంచలనం, అది మీకు ఇష్టపడే సంచలనం కాకపోవచ్చు, మీకు ఇష్టం లేనటువంటి సంచలనం కావచ్చు, ఉన్నటువంటి వ్యక్తిని అంత బ్లేటెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదు అనడంలో అందులో వ్యంగ్యం ఉందంటారా, లేదు అని అంటే కావాలని మీరు చేశారంటారా, నిజంగా మీకు తెలియదు అంటారా? తెలియకపోతే మీరు కాంటెంపరీ పాలిటిక్స్ని మీరు కిన్గా అబ్జర్వ్ చేయట్లేదని చెప్పని మేము అనుకోవచ్చా? ఏంటంటే థియరీ ఇది, దిస్ ఇస్ ఆల్ వెరీ థియరిటికల్. ఇప్పుడు మీకు ఎవరికైనా గెలిచేటప్పుడు చాలా కారణాలు ఉంటాయి, పోయేటప్పుడు చాలా కారణాలు ఉంటాయి, వ్యక్తులు కూడా అలా చాలా ఉంటాయి. అయితే అన్ని విషయాలు తెలుస్తాయంటే ఇట్స్ బిట్ డిఫికల్ట్. ఓకే, ఇప్పుడు ఎవరు సీరియస్ రాజకీయం ప్రొజెక్ట్ చేస్తారో వారికి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో మీ దృష్టిలో సీరియస్నెస్ డెమాన్స్ట్రేట్ కాకపోతే యూ విల్ నాట్ బాదర్ అని అనుభవం. ఇప్పుడు మంచికి ప్రభావం ఉంటుంది, చెడ్డ కూడా ప్రభావం ఉంటుంది, ఇండిఫరెన్స్ కూడా ఉంటుంది. అవును, కరెక్ట్. మూడోది కూడా ఉంటుంది, ఇండిఫరెన్స్ కూడా ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అయితే నేను ఒకప్పుడు యూనియన్ మినిస్టర్ అనుకో, యూనియన్లో అశోక్ గజపతిరాజు ఎవరో అని ఒకరు అనుకోవచ్చు, నార్త్ స్టేట్స్ వాళ్ళు తెలియకపోవచ్చు, తెలుసుకోవచ్చు, నార్త్ ఈస్టర్న్ వాళ్ళు తెలియకపోవచ్చు. మా విజయనగరంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నా అశోక్ గజపతిరాజు ఎవరో తెలియకపోవచ్చు. దట్స్ నాట్ ద థింగ్. ద క్వశ్చన్ ఇస్ ఆ కాన్ఫిడెన్స్.
మీలో కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చుంటే తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తాం. ఓకే. సీరియస్నెస్ ఉందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ కాన్ఫిడెన్స్ రాకపోతే మేమైతే వదిలేస్తాం. అదే ఇండిఫరెంట్ అయిపోతారు ఇక. ఇండిఫరెంట్ మాకేంటి ఉందని. అదే అర్థమైంది. మేము సినిమాలు చూడము, తక్కువ చూస్తుంటాము. అసలు తెలుగు సినిమాలు చాలా, ఎన్టీఆర్ గారు అన్ని సినిమాలే చూడలే అదే తెలుగుదేశంలో ఉండి. మాకు అక్కడ కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు, మేము ఎన్టీఆర్ గారు సినిమాలు చూడలేదు. అవునా? సరదాగా అదే అదే సరదాగానే లేండి, ఏమంటారు సరదాగా. సో ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇఫ్ ఇదే పర్టర్బ్ చేస్తే, మనిషికి పర్టర్బ్నెస్ వస్తే, థిక్ స్కిన్ అనాలా థిన్ స్కిన్ అనాలా, ఏ టైప్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఎవరికైనా తెలుసుకుంటే సరదా, తెలియకపోతే ఓకే, డజంట్ మ్యాటర్. కరెక్ట్. నెక్స్ట్